తెలంగాణలో జోరుగా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 240 నామినేషన్లు దాఖలైనట్టుగా ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నిన్న నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు కాంగ్రెస్ 12, బీజేపీ 7, బీఆర్ఎస్ 7 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఈ నెల 10తో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండటంతో పార్టీలు త్వరితగతిన నామినేషన్లు దాఖలు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో గులాబీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నెల 9న తొలుత గజ్వేల్లో, ఆ తర్వాత కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పలుచోట్ల బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేస్తూ ఉండడం బీఆర్ఎస్ లో కలవరం మొదలైంది. ఇవాళ కొడంగల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. హైదరాబాద్ నుంచి కొడంగల్ నివాసానికి వెళ్లి అక్కడి నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో తరలి వెళ్లి ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ నుంచి ప్రధాన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అభ్యర్థుల వెంట ఇద్దరిని మాత్రమే అధికారులు అనుమతిస్తూ ఉండడంతో కాషాయ నేతల వెంట వారి ముఖ్య అనుచరులు మాత్రమే వెళుతున్నారు. ఇప్పటికే రాజాసింగ్ లాంటి నేతలు నామినేషన్లు దాఖలు చేయగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీజేపీ హైకమాండ్ కరీంనగర్ అసెంబ్లీ బరిలో బండి సంజయ్ ని నిలిపింది. ఇవాళ కరీంనగర్ లో ఎన్టీఆర్ విగ్రహం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రకాష్ జవదేకర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. కాసేపట్లో ఈ బైక్ ర్యాలీ ప్రారంభం కానుంది. అనంతరం సంజయ్ ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనుమతిస్తారా? రైట్, ఇక నామినేషన్ల దాఖలుకి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ మహేందర్ అందిస్తారు. మహేందర్. మహాలక్ష్మి, కూడా నామినేషన్ల ప్రక్రియ అనేది దాదాపు అనే చెప్పొచ్చు. 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకే కొత్తగా కూడా నామినేషన్లు చివరి గడువు ఉండడంతో దాదాపు ఇప్పటికే 250 పైగా నామినేషన్లు కొత్తగా కూడా దాఖలైనట్టు తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా ఎంతో సెంటిమెంట్ గా భావించేటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం 3వ తేదీని ఆయన నామినేషన్ పత్రాలను ఆయన ఎక్కడికి కోనాయిపల్లిలో వెంకటేశ్వరంలో పూజ చేయించడం, అలాగే అదే సెంటిమెంట్ కొనసాగిస్తూ నేడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా నేడు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కరీంనగర్ లో బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేస్తున్నాడు. దానికి జాతీయ నేత ప్రకాష్ జవదేకర్ హాజరు కానున్నారు. అలాగే కొడంగల్లో రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు నామినేషన్ వేస్తున్నారు. దీనికోసం పూర్తిగా భారీ ర్యాలీలు కూడా నిర్వహిస్తూ ప్రచారానికి ఈ నామినేషన్ కు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే నామినేషన్ లో అఫిడవిట్ల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు నేతలంతా కూడా. ఎలాంటి పొరపాట్లు జరగకుండా, తర్వాత వచ్చే లీగల్ ఇష్యూస్ కూడా రాకుండా చాలా వరకు సీఎలు చార్టెడ్ అకౌంట్లకు పూర్తిగా పనులప్పగించారని చెప్పొచ్చు. కోట్లలో వ్యవహారాలు కాబట్టి, కోట్లలో ఆస్తులు చూపించుకోవాలి కాబట్టి దాదాపు నేతలతో పాటు వాళ్ళ యొక్క చార్టెడ్ అకౌంటెంట్లు కూడా చాలా వరకు చాలా బిజీ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆ రకంగానే నామినేషన్ అఫిడవిట్లు కూడా సిద్ధం చేస్తున్నారు ఎన్నికల వాళ్ళ ఆస్తులు కూడా ప్రకటించడానికి. సో దాదాపు నామినేషన్ల ప్రక్రియ వేగవంతమైందని చెప్పు నామినేషన్ కోలాహలంగానే కొనసాగుతుంది. వాళ్ళకు వచ్చే గుర్తుల పరిస్థితి
గతంలో ఏదైతే నేతకు వ్యతిరేకత ఉందో దాదాపు ఆయన పేరు దాదాపు రోడ్డు రోడ్లో గుర్తొచ్చిన మహబూబ్నగర్ లో శ్రీనివాస్ గౌడ్ ఏదైతే ఉందో శ్రీనివాస్ గౌడ్ కు వ్యతిరేకంగా చాలా వరకు కూడా వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో ఆయనకు ఎలాగైనా సరే ఈసారి ఓడించాలనే ఉద్దేశంతో అక్కడే అదే పేరుతో ఉన్నటువంటి వ్యక్తిని ఆయనకు ఇండిపెండెంట్ వచ్చేటట్టుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రకంగా శ్రీనివాస్ గౌడ్ ను ఓడించట్టు ఎన్ని అస్త్రశస్త్రాలను వాడి శ్రీనివాస్ గౌడ్ ను ఓడించాలనేటువంటి సూచన చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు దాదాపు కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయని చెప్పొచ్చు. సో ఏదేమైనా నామినేషన్ల ప్రక్రియ అనేది వేగవంతమైంది. 10వ తారీఖు చివరి గడువు, 13వ తారీఖు సూటిని ఉంటుంది, 16న పరిశీలన ఉంటుంది నేపథ్యం. సో రాష్ట్రంలో దాదాపు ఇక నామినేషన్లు దాదాపు మొదలైన చెప్పొచ్చు. ఇక ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికే నామినేషన్ లో మొదటి సీటు పెట్టేశారు. ఇప్పుడు రెండో విడత కూడా వాళ్ళు వేసే ముందు దాదాపు ర్యాలీలు కూడా వచ్చి 10వ తేదీ వరకు ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటారు. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.